Everything we need to know before watching Godzilla X Kong the New Empire. సో మీరు Godzilla X Kong the New Empire ఫిల్మ్ చూసే ముందు అసలు ఈ మాన్స్టర్వర్స్ లో ఏ ఫిల్మ్స్ చూడాలి, అసలు ఈ మాన్స్టర్వర్స్ అంటే ఏంటి, ఎవరి వల్ల క్రియేట్ అయింది, ఇంతవరకు ఈ యూనివర్స్ లో ఫిల్మ్స్ అన్ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, అప్కమింగ్ గా ఈ యూనివర్స్ లో ఫిల్మ్స్ ఏ విధంగా ప్లాన్ చేశారు, అసలు ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, ఈ విధంగా ఈ మాన్స్టర్వర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనేవి కంప్లీట్ గా Godzilla X Kong the New Empire మీద కంప్లీట్ క్లారిటీ వచ్చేలాగా చేస్తాయి ఫిల్మ్ చూసే ముందు. బట్ మీరు మాన్స్టర్వర్స్ కంప్లీట్ గా చూసినా సరే చాలా వరకు కంప్లీట్ స్టోరీ అంతా కూడా మైండ్ లో గుర్తుండదు. కేవలం మాన్స్టర్స్ గురించి వాళ్ళు కొట్టుకోవడం గురించి తప్ప కాన్వర్సేషన్స్ కానీ ప్రతి డైలాగ్ ని కూడా అబ్జర్వ్ చేయని పాయింట్స్ చాలా ఉంటాయి. ఆ విధంగా మాన్స్టర్వర్స్ టైమ్ లైన్ అంతా కూడా క్రోనలాజికల్ ఆర్డర్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసి మన ఛానల్లో పెట్టేశాను. ఎందుకంటే ఈ వీడియో మీరు మొదటిసారిగా మన ఛానల్ కి కొత్త యూజర్ అయితే మాత్రం మాన్స్టర్వర్స్ గురించి మీకు తెలియని ప్రతి డీటెయిల్ కూడా సపరేట్ ప్లేలిస్ట్ చేసి మన ఛానల్లో పెట్టాను. దాని లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. ఈ మాన్స్టర్వర్స్ లో ఉండే టైటన్స్ గురించి కూడా వాటి హిస్టరీస్ ఆరిజిన్స్ కంప్లీట్ గా మీరు తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ మాన్స్టర్వర్స్ లో ఉండేలాంటి హాలో ఎర్త్ అండ్ యాక్సెస్ మండి రీలం గురించి ఇలాంటి ఎలిమెంట్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ Godzilla X Kong ఫిల్మ్ చూసే ముందు మీరు ఒక ప్రీక్వెల్ కామిక్ స్టోరీ కూడా చూడాల్సి ఉంటుంది. ఆ స్టోరీ ఆ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే Godzilla X Kong the New Empire ఫిల్మ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టోరీ అంతా కూడా దానికి సంబంధించి వీడియో కూడా ఆల్రెడీ పెట్టేశాను మన ఛానల్లో. ఎక్కువ సార్లు చెప్తున్నాను అని చెప్పి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే యూట్యూబ్ అనేది అన్ని వీడియోస్ కూడా అందరికి రికమెండ్ అయ్యేలా చేయదు. ప్రతి ఒక్కరు కూడా బిజీ ఉండడం వలన వీడియోస్ మిస్ అవుతుంటారు. కాబట్టి ఫిల్మ్ వచ్చేలోపు మీరు ఏది మిస్ అవ్వకూడదని చెప్పి మరీ చెప్తున్నాను అనమాట. ఇది కంప్లీట్ గా ఒక ఫిల్మ్ గురించి కాదు, ఆ ప్లేలిస్ట్ అంతా కూడా ఎంటైర్ యూనివర్స్ గురించి. అయితే ఈ యూనివర్స్ లో మొదటి ఫిల్మ్ అయితే 2014 లోని గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశారు. యాక్చువల్ గా యూనివర్స్ గా ప్లాన్ చేసి ఆ ఫస్ట్ ఫిల్మ్ ని రిలీజ్ చేయలేదు గైస్. సెపరేట్ గాడ్జిల్లా ఫ్రాంచైజ్ గానే ప్లాన్ చేసుకున్నారు. జపాన్ వాళ్ళ గాడ్జిల్లా ఫిల్మ్స్ కి రీమేక్ చేద్దామని అమెరికన్స్ హాలీవుడ్ వాళ్ళు అయితే మాత్రం 1998 లో గాడ్జిల్లా ఫిల్మ్ తీశారు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. దానికి రీబూట్ గా 2014 లోని దీన్ని మళ్ళీ ట్రై చేశారు. 1998 లో ఈ ఫిల్మ్ ని 150 మిలియన్స్ తీశారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిల్మ్ 380 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. ఇంటర్నేషనల్ గా పర్లేదు కానీ నార్త్ అమెరికాలో బాగా లాసెస్ పెట్టింది. సో బాగా డిసప్పాయింటెడ్ గా దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఫ్రాంచైజ్ ఆపేశారు. 2004 లో కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ గా ఐమాక్స్ లో తీద్దామనే ఐడియా తర్వాత 2009 లో దీన్ని ఒక సినిమాగా తీద్దామనేలాగా మారింది. 2010 లో దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2013 లో ఈ ఫిల్మ్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ప్రాజెక్ట్ మీద హైప్ బాగా పెరిగింది. ఈ పోస్టర్స్ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లో వదిలేరు. తర్వాత మన తెలుగు న్యూస్ పేపర్స్ ఇండియా మొత్తం కూడా బాగా వైరల్ అయ్యాయి అనుకోండి. నేను అప్పుడు 8th క్లాస్ చదువుతూ ఉంటాను 2013 లో. ఈ మాన్స్టర్స్ రైట్స్ అనేవి టోహో కో లిమిటెడ్ జపాన్ కంట్రీ వాళ్ళది, వాళ్ళ కంపెనీస్ అనమాట. సో దాన్ని అమెరికన్స్ రీబూట్ చేసుకునే విధంగా లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు అయితే మాత్రం ఈ రైట్స్ ని తీసుకున్నారు. బట్ ఈ ఫస్ట్ పార్ట్ ఐడియా ఎవరికి వచ్చింది, తర్వాత దీన్ని యూనివర్స్ గా మారుద్దామని ఎలా అనుకున్నారు, ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం గైస్. 2014 గాడ్జిల్లా ఫిల్మ్ యొక్క ఫస్ట్ స్టోరీ అయితే డేవిడ్ కెల్హమ్ గారు రాశారు. దానికి స్క్రీన్ ప్లే డిజైనర్ గా అయితే మాత్రం లెజెండరీ పిక్చర్ CEO అయిన థామస్ టల్ గారు మ్యాక్స్ బర్న్స్టైన్ అనే ఒక అమెరికన్ రైటర్ కి అందించారు. ఆయన స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఆయనకి సీక్వెల్ అండ్ ఈ ఫ్రాంచైజ్ ని ఎక్స్పాండ్ చేద్దామనే ఐడియాస్ బాగా వచ్చి ఆ థామస్ టల్ CEO గారితో కొద్దిగా డిస్కస్ చేసుకున్నారు. మొదటి పార్ట్ గాడ్జిల్లా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా రివ్యూస్ తో పాటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా కొలగొట్టింది. 160 మిలియన్స్ బడ్జెట్ తో తీసిన ఈ ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 530 మిలియన్స్ కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1998 హాలీవుడ్ రీమేక్ అయిన గాడ్జిల్లా ఫిల్మ్ కి విపరీతమైన నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. బట్ ఈ ఫిల్మ్ కి మంచి పాజిటివ్ రివ్యూస్ అండ్ జపాన్ వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్నారు. బాగా రీమేక్ చేయగలిగారు హాలీవుడ్ వాళ్ళని. వెంటనే థామస్ టల్ గారు దీనికి సంబంధించి సీక్వెల్స్ ని ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ఆ తరుణంలో అయితే మాత్రం వీళ్ళకి ఒక షేర్డ్ సినిమాటిక్ యూనివర్స్ గా దీన్ని ఎక్స్పాండ్ చేద్దామనే ఐడియాస్ వచ్చాయి. సో అదర్ మాన్స్టర్స్ యొక్క రైట్స్ ని కూడా తీసుకుందామని కాంగ్ యొక్క క్యారెక్టర్ రైట్స్ కూడా తీసుకున్నారు. కాకపోతే ఆ కాంగ్ సోలో ఫిల్మ్ అనేది స్క్రీన్ ప్లే రైటర్ గా మ్యాక్స్ బర్న్స్టైన్ తో పాటు మరొక రైటర్స్ కూడా ఉన్నారు. కాకపోతే మెయిన్ ఈ యూనివర్స్ ఐడియా అనేది మాత్రం మ్యాక్స్ బర్న్స్టైన్ అండ్ థామస్ టల్ దే. అప్పుడే హాలో ఎర్త్ దాంతో పాటు ఈ ఐడియాస్ అన్ని కూడా అలా పెంచుకుంటూ పోయారు అనమాట. దీన్ని ప్రీక్వెల్ టైమ్ లైన్ గా డిజైన్ చేశారు. వెంటనే సేమ్ ఇయర్ 2014 శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ ఫిల్మ్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ మొదట యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేదురు, లెజెండరీ పిక్చర్స్ వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ. ఆ తర్వాత వార్నర్ బ్రోస్ వాళ్ళే మళ్ళీ దీని డిస్ట్రిబ్యూషన్ ని గాడ్జిల్లా సక్సెస్ తర్వాత తీసుకున్నారు. దీన్ని ఒక యూనివర్స్ గా మొత్తం వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్ గెరెత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేశారు. దీన్ని జార్డన్ రాబర్ట్స్ డైరెక్ట్ చేశారు. గాడ్జిల్లా కన్నా బడ్జెట్ ని కూడా ఫిల్మ్ కి పెంచారు. 185 మిలియన్స్ బడ్జెట్ తో తీసిన ఈ ఫిల్మ్ అనేది వరల్డ్ వైడ్ గా 568.6 మిలియన్స్ కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. పోతే ఈ యూనివర్స్ అదే ఈ షేర్డ్ సినిమాటిక్ యూనివర్స్ లో హైయెస్ట్ గ్రాసర్ గా ప్రీవియస్ గాడ్జిల్లా రికార్డ్ ని బ్రేక్ చేసింది. అండ్ 2005 లో వచ్చిన కింగ్ కాంగ్ రికార్డ్ ని కూడా ఈ ఫిల్మ్ బీట్ చేసేసింది. తర్వాత లెజెండరీ పిక్చర్ CEO థామస్ టల్ గారు అయితే మాత్రం ఈ గాడ్జిల్లా కాంగ్ ఏదో రోజు ఎదురుపడేలాంటి ఒక ఫిల్మ్ ని మనం క్రాస్ ఓవర్ గా తీయాలి, దానికి ముందు మనం గాడ్జిల్లా సెకండ్ పార్ట్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కదా, దాన్ని తీద్దామని అనుకున్నారు. అదే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్. 2014 లో స్టార్ట్ చేసినప్పటికీ 2017 లోని కాంగ్ స్కల్ ఐలాండ్ రిలీజ్ చేసిన తర్వాత దీన్ని ఒక మాన్స్టర్వర్స్ గా, అప్పుడు దీనికి ఈ యూనివర్స్ కి షేర్డ్ సినిమాటిక్ యూనివర్స్ గా అప్పటి వరకు పిలుచుకున్నారు. మాన్స్టర్వర్స్ అనే నేమ్ ని పెట్టారనమాట. 2018 లోని గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ని రిలీజ్ చేసి 2020 లోని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు.
బట్ 2017 లోనే లెజెండరీ పిక్చర్స్ CEO, అదే ఈ మాన్స్టర్వర్స్ క్రియేటర్ మెయిన్ ఫౌండర్ అయిన థామస్ టల్ గారు అతని CEO పదవికి రిజైన్ చేశారు. దాంతో ఆయన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ గా ఉండిపోయారు. అందువల్లనే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఫిల్మ్ 2018 నుండి 2019 కి వెళ్ళింది. అయితే ఈ ఫిల్మ్ లో ఆయనకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదనమాట. గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ గెరెత్ ఎడ్వర్డ్స్ కాకుండా మైకల్ డోవర్టీ అనే కొత్త డైరెక్టర్ తోటి ఈ కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తీశారు. ఈ మాన్స్టర్స్ లోనే చాలా ప్రెస్టీజియస్ గా దీని ఒక పెద్ద ప్రాజెక్ట్ గా 200 మిలియన్స్ బడ్జెట్ తో తీశారనమాట. బట్ రివ్యూస్ అయితే యునానిమస్ గా ఈ ఫిల్మ్ కి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాంతో ఈ ఫిల్మ్ కి ఆడియన్స్ రియాక్షన్ కూడా, ఆడియన్స్ మౌత్ తో కూడా చాలా బ్యాడ్ గా రావడం తోటి బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీ రిజెక్షన్ చూసింది. వరల్డ్ వైడ్ గా కేవలం 387.3 మిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా ఈ ఫిల్మ్ ఆగిపోయింది. 1998 లోని హాలీవుడ్ గాడ్జిల్లా రీమేక్ ఫిల్మ్ ఏ విధంగా కలెక్ట్ చేసిందో 380 మిలియన్స్, ఆ విధంగా ఈ ఫిల్మ్ కూడా కలెక్ట్ చేసింది. సేమ్ అదే విధమైన నెగిటివ్ రివ్యూస్ కూడా ఎదుర్కొంది. యాక్చువల్ గా గెరెత్ ఎడ్వర్డ్స్ గారు అయితే 2014 తర్వాత దీన్ని ఒక ట్రయల్జీ లాగా ప్లాన్ చేసుకున్నారు గాడ్జిల్లాకి సంబంధించి. బట్ ఆయన లెఫ్ట్ అయిన తర్వాత దీనికి ఏ విధమైన డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొంది. బట్ యూనివర్స్ ఆపలేదు. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ 2020 నుండి 2021 లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ వీళ్ళకి బాగా డీ ఎక్కువైపోయి లాక్డౌన్ టైంలో అయినా సరే పోస్ట్ పోన్ చేసుకోకుండా అదే టైంలో రిలీజ్ చేసేదామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తర్వాత మ్యాక్స్ బెర్న్స్టైన్ అయితే మాత్రం దీనికి కూడా స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేశారు. అయితే డైరెక్టర్ మాత్రం ఆడమ్ విన్గార్డ్ దీన్ని డైరెక్ట్ చేశారు. ఇంటర్నేషనల్ గా మార్చ్ 24 రిలీజ్ చేశారు. అమెరికాలోని మార్చ్ 31 HBO Max తో కలిపి 1 మంత్ వరకు రిలీజ్ చేసుకున్నారనమాట. అందువల్లనే బడ్జెట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 200 అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువే. 400 మిలియన్స్ వరకు వస్తే ప్రాఫిట్స్ లోకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే HBO Max తో కూడా కలిపి రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్. బట్ ఫిల్మ్ కి డీసెంట్ రివ్యూస్, నార్మల్ అంటే మరి బ్లాక్ బస్టర్ కాదు కానీ గుడ్ రివ్యూస్ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా 470.1 మిలియన్స్ తోటి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. కానీ మరి బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు కానీ, అంటే కాంగ్, గాడ్జిల్లా 1 ఆ రేంజ్ లో కలెక్ట్ చేయలేదు కానీ పర్లేదు, సేఫ్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కదా, మంచి టైంలో రిలీజ్ చేసి గాడ్జిల్లా 1 ఆర్ కాంగ్ 1 లాంటి మంచి రివ్యూస్ వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఎందుకంటే నార్త్ అమెరికాలో కొద్దిగా ఈ ఫిల్మ్ కి మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయన్నమాట. మిక్స్డ్ టాక్ కూడా రన్ అయింది ఫిల్మ్ కి. ఒకవేళ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కూడా ఫ్లాప్ అయి ఉంటే ఈ యూనివర్స్ ఆగిపోయి ఉండేది. బట్ ఆ ఫిల్మ్ కొద్దిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసిన తర్వాత కాంగ్ యొక్క సీక్వెల్ తీద్దాం అనుకున్నారు, సన్ ఆఫ్ కాంగ్ అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ప్లాన్స్ కొద్దిగా చేంజ్ అయ్యాయి అనమాట. ఆ ఐడియా డైరెక్టర్ ఆడమ్ విన్గార్డ్ గారే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ యొక్క స్టోరీని రాసుకున్నారనమాట. ఆయనకి సంబంధించి కొంత ఐడియా కూడా ఉందన్నమాట. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సెకండ్ పార్ట్ ని తీద్దాం. ఇంతవరకు మనం జపాన్ క్యారెక్టర్ యొక్క టైటన్స్ యొక్క రైట్స్ ని తీసుకున్నాం. ఈసారి కొత్త క్యారెక్టర్స్ ని తీద్దామన్న ఐడియా, దాంతోపాటు ఫ్రాంచైజ్ ని ఎక్స్పాండ్ చేసి కాల్ ఆఫ్ డ్యూటీలోని షిమో అండ్ తర్వాత స్కార్కింగ్ ఇలాంటి క్యారెక్టర్స్ ని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం. అయితే ఆడమ్ విన్గార్డ్ తో పాటు ఇంకొంతమంది స్టోరీ రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్ ఉన్నారు. కానీ ఆ ఒరిజినల్ రైటర్ అయిన మ్యాక్స్ బెర్న్స్టైన్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ కి రైటర్ గా పనిచేయట్లేదు. మాన్స్టర్స్ క్రియేటర్ అయిన లెజెండరీ పిక్చర్స్ CEO థామస్ టల్ గారు కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ముందుగానే ఆయన లెఫ్ట్ అయిపోవడం, ఆ ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది, నెగిటివ్ రివ్యూస్ ఎదుర్కొంది. కరెక్ట్ గా ఇప్పుడు మ్యాక్స్ బెర్న్స్టైన్ ఆ ఒరిజినల్ రైటర్ కూడా లెఫ్ట్ అయ్యారు. బట్ అలాంటిది ఏం జరగకూడదు ఈసారి. సో ఆడమ్ విన్గార్డ్ గారి ఐడియాస్ ప్రకారం దీన్ని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సెకండ్ పార్ట్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ గా తీశారు కదా. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా సక్సెస్ అయితే థర్డ్ పార్ట్ గా గాడ్జిల్లా అండ్ కాంగ్ మరొక ఫిల్మ్ ని కూడా ట్రయల్జీ లాగా ఆయన ప్లాన్ చేస్తున్నారంట. ఈ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ 1 hour 55 minutes అనమాట. ప్రీవియస్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కన్నా 2-3 minutes ఎక్కువగా ఉంటుంది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక 2 hours దాటి 2 hours 30 minutes వరకు కొద్దిగా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా నా ఒపీనియన్. అంటే జస్ట్ టైం పాస్ పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ గా కాకుండా రీసెంట్ గా వచ్చిన మోనార్క్ సిరీస్ లాగా బాగా డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే స్టోరీ టెలింగ్ లో మంచి కిక్ ఇస్తుంది. ఓకే గైస్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ తర్వాత 2023 లోని స్కల్ ఐలాండ్ అని చెప్పి నెట్ఫ్లిక్స్ లో ఒక యానిమేటెడ్ సిరీస్ వచ్చింది గైస్. అది యాక్చువల్ గా అంత స్టోరీ కనెక్షన్ కాదు, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది. బట్ అదే ఇప్పుడు 2023 లో వచ్చిన మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ మాత్రం ఈ మాన్స్టర్స్ లో చాలా మెయిన్ పోర్షన్ అన్నమాట. స్టోరీ అంతా ఇక్కడే ఉంటుంది. నా జెన్యూన్ ఒపీనియన్, కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తర్వాత నాకు ఈ యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. బట్ ఎప్పుడైతే ఈ మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ చూసానో నాకు బాగా ఈ యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ మళ్ళీ పెరిగింది. మరి ఇప్పుడు దాన్ని నిలబడుతుందో లేదు ఈ ఫిల్మ్ ద్వారా చూసి తెలుసుకోవాలి. ఆన్లైన్ లో ఎలా అయినా సిరీస్ ని డౌన్లోడ్ చేసుకుని అసలు మిస్ కాకండి సినిమా చూసే ముందు. దాంతోపాటు మన ప్లేలిస్ట్ మాన్స్టర్స్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో కంప్లీట్ గా క్లారిటీ వచ్చేలాగా మీకు అన్ని వీడియోస్ చేశాను అండ్ టైమ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను. మాన్స్టర్స్ లో ఇప్పటిదాకా ఏం జరిగిందో కంప్లీట్ క్లారిటీ పోసకొచ్చినట్టు వచ్చేస్తుంది. పోతే కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో కనిపించిన మిల్లీ బాబీ బ్రౌన్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ లో కనిపించట్లేదు. అలానే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కన్నా ముందు మధ్యలో ఒక స్టోరీ జరిగినట్టు దానికి ఒక కామిక్ లా ప్రీక్వెల్ కామిక్ బుక్ రిలీజ్ చేశారు. ఆ కామిక్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో పెట్టేశాను. దాంతో పాటు ఈ యూనివర్స్ లో అప్కమింగ్ గా ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయో వీడియోస్ అయితే చేస్తాను. మీరు కాంగ్ స్కల్ ఐలాండ్ చూసుకున్నా అండ్ కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ చూసుకున్న పోస్ట్ క్రెడిట్స్ ద్వారా అప్కమింగ్ ఫిల్మ్స్ కి సంబంధించి ప్లానింగ్స్ పెట్టుకుంటారు. బట్ ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో అలాంటి ప్లానింగ్ లేదు. ఎందుకంటే అది ఫ్లాప్ అయితే అప్కమింగ్ ఎలాంటి ఫిల్మ్ కూడా ప్లాన్ చేయలేదు. బట్ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందా లేదా అనే దాని గురించి కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోతే ఫిల్మ్ బడ్జెట్ అనేది 200 millions దాటొచ్చు అంటున్నారు కానీ ఎగ్జాక్ట్ బడ్జెట్ అయితే ఇంకా రాలేదు గైస్. దాని తర్వాత బ్రేకింగ్ గురించి కూడా తెలియదు. ఫిల్మ్ రిలీజ్ కి ముందు రోజు ఆ డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా బడ్జెట్ బ్రేకింగ్ గురించి సెపరేట్ వీడియో చేసి చెప్తాను. బట్ ప్రెసెంట్ మీకైతే ఎవ్రీ పాయింట్ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. ఇది చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుందని చెప్పి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.